Welcome to GV Tech Talks podcast. జీవశాస్త్రంలో కొన్ని సమస్యలు చాలా ప్రాథమికమైనవి అనిపిస్తాయి. అంటే ఒక జీవి తనలోని ప్రతి ఒక్క కణానికి ఆహారాన్ని, ఆక్సిజన్ను ఎలా పంపుతుంది, అలాగే వ్యర్థాలను ఎలా బయటకు తీసేస్తుంది. ఇప్పుడు అమీబా లాంటి ఒకే ఒక కణమున్న జీవికి ఇది చాలా సులభమేమో. అవును, దానికంతా డిఫ్యూషన్ ద్వారా జరిగిపోతుంది. కానీ మనలాంటి ట్రిలియన్ల కణాలున్న జీవులకు లేదా వందల అడుగుల ఎత్తు పెరిగే చెట్లకు ఇది చాలా పెద్ద సవాలు కదా. ఈరోజు మనం ప్రకృతిలోని ఈ అద్భుతమైన డెలివరీ సర్వీస్ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోని రవాణా వ్యవస్థకు సంబంధించిన ఒక అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని మానవులు, మొక్కలు ఈ సమస్యను ఎంత తెలివిగా పరిష్కరించాయో చూద్దాం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. మీరు చెప్పింది చాలా కరెక్ట్. దీన్ని స్కేలింగ్ ప్రాబ్లం అంటారు. జీవి సైజు పెరిగే కొద్దీ మామూలు భౌతిక ప్రక్రియలు అంటే వ్యాపనం లాంటివి సరిపోవు. ఎందుకని? అది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఉదాహరణకి, ఒక గది మూలన స్ప్రే కొడితే ఆ వాసన గది అంతా వ్యాపించడానికి టైం పడుతుంది కదా. అవును, నిజమే. అలాగే ఉంటుంది. అందుకే పెద్ద జీవులలో ఒక ప్రత్యేకమైన, వేగవంతమైన అంతర్గత రవాణా వ్యవస్థ అవసరమైంది. మానవులలో అదే మన ప్రసరణ వ్యవస్థ. ఒక క్లిష్టమైన హైవే నెట్వర్క్ లాంటిదనమాట. ఆ హైవే నెట్వర్కు పవర్ హౌసు మన గుండె కదా. దాని నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. బయట నుండి చూస్తే అదొక పిడికిరి సైజులో ఉండే కండరాల ముద్దలా కనిపిస్తుంది. కానీ దాని డిజైన్లో చాలా ప్రత్యేకతలున్నాయి. అవును. ఉదాహరణకు, దాని ఆకారం పైభాగం వెడల్పుగా ఉండి కిందికొచ్చేసరికి కొద్దిగా సన్నగా, కోన్లా ఉంటుంది. ఎందుకలా? దానికొక ముఖ్య కారణముంది. ఆ పైనున్న వెడల్పాటి భాగంలోనే శరీరంలోని అన్ని ప్రధాన రక్తనాళాలు గుండెకు కనెక్ట్ అవుతాయి. ఓ! వాటిని గ్రేట్ వెసల్స్ అంటారు. అంటే రక్తాన్ని లోపలికి తీసుకువచ్చేవి, బయటకు పంపేవి అన్నీ అక్కడే ఉంటాయి. సరే, ఇక కిందికి సన్నగా ఉండే భాగం అంటే అపెక్స్ అత్యంత శక్తివంతమైన పంపింగ్ గది అయిన ఎడమ జఠరిక ఉండే చోటు. రక్తాన్ని శరీరం మొత్తానికి పంప్ చేసే అసలైన శక్తి అక్కడి నుండే వస్తుంది. అంటే గుండె గోడల మందం కూడా అన్ని చోట్ల ఒకేలా ఉండదన్నమాట. ఉండదు, అస్సలుండదు. పనిని బట్టి నిర్మాణం మారుతుంది. ఏ గడికి ఎక్కువ పంపింగ్ శక్తి అవసరమో ఆ గది గోడలు అంత మందంగా, బలంగా ఉంటాయి. ఓకే, ఈ పంపింగ్ వ్యవస్థలో రోడ్లు లాంటివి రక్తనాళాలు. మనం మామూలుగా ధమనులు, సిరలు అని వింటుంటాం. అవును, ఆర్టరీస్, వెయిన్స్. రెండూ పైపులే గదా. మరి వాటి నిర్మాణంలో ఎందుకంత తేడా? ఒకటి బలమైన రీఇన్ఫోర్స్డ్ టనెల్లా ఉంటే, మరొకటి సాధారణ సర్వీస్ రోడ్లా ఎందుకుంటుంది? వాటిపై ఉండే పీడనమే ఆ తేడాకు కారణం. ప్రెషర్. అవును. ధమనులు రక్తాన్ని గుండె నుండి దూరంగా తీసుకువెళ్తాయి. గుండె ప్రతిసారీ కొట్టుకున్నప్పుడు రక్తాన్ని ఒక పెద్ద ఫోర్స్తో ధమనులలోకి నెడుతుంది. ఇది చాలా అధిక పీడనం. ఓహ్, అందుకే కదా ప్రమాదవశాత్తు పెద్ద ధమని తెగితే రక్తం కారడం కాదు, గుండెలయకు అనుగుణంగా చిమ్ముతుంది అంటారు. ఖచ్చితంగా. ఆ ఒత్తిడిని తట్టుకోవాలంటే ధమనుల గోడలు చాలా మందంగా, బలంగా, ఇంకా సాగే గుణంతో ఉండాలి. లేదంటే అవి పగిలిపోతాయి. మరి సిరల సంగతేంటి? అవి రక్తాన్ని తిరిగి గుండెకు తీసుకువస్తాయి గదా. వాటికెంత ప్రెషర్ ఉండదు. ఉండదు. సిరలు శరీరం నుండి రక్తాన్ని తిరిగి గుండెకు తీసుకువచ్చేసరికి పీడనం చాలా వరకు తగ్గిపోతుంది. అందుకే వాటి గోడలు పల్చగా ఉంటాయి. కానీ వాటికి మరో పెద్ద సమస్య ఉంది. ఏంటది? గురుత్వాకర్షణ, గ్రావిటీ. అంటే? ముఖ్యంగా కాళ్ల నుండి రక్తం పైకి, గుండెవైపు ప్రవహించాలి కదా. పీడనం తక్కువగా ఉన్నప్పుడు రక్తం వెనక్కి జారిపోయే ప్రమాదముంది. మరి దానికి ప్రకృతి ఏదైనా పరిష్కారం కనుగొని ఉంటుందే? కనుగొంది. సిరల లోపల వన్వే కవాటాలుంటాయి, వాల్వ్స్. ఇవి రక్తాన్ని పైకి వెళ్లనిస్తాయి కానీ కిందకు జారనివ్వవు. ఆసక్తికరంగా ఉంది. నిజానికి 17వ శతాబ్దంలో విలియం హార్వే అనే శాస్త్రవేత్త ఒక సింపుల్ ప్రయోగంతో ఈ విషయాన్ని అద్భుతంగా నిరూపించారు. ఆయన ఒక వ్యక్తి చేతికి మోచేతి కింద గట్టిగా ఒక కట్టు కట్టారు. ఓకే, అప్పుడేమైంది? కట్టుకట్టిన చోటు నుండి మణికట్టు వైపు అంటే గుండెకు దూరంగా ఉన్న వైపు సిరలు ఉబ్బి వాటిపై చిన్న చిన్న గుబ్బలు లాంటివి కనిపించాయి. గుబ్బలా? అవును.
ఆ గుబ్బలు ఉన్న చోట వేలుతో రక్తాన్ని గుండెవైపు నెట్టినా అది మళ్ళీ వెనక్కి రాలేదు, ఎందుకంటే ఆ గుబ్బలు కవాటాలు. ఓ మనం కట్టుకట్టినప్పుడు రక్తం గుండెవైపు వెళ్లలేక అక్కడే ఆగిపోయింది. ఆ కవాటాల వల్ల అది వెనక్కి ప్రవహించలేకపోయింది. అందుకే ఆ ప్రాంతం ఉబ్బింది. అంటే ఈ చిన్న ప్రయోగం సిరలలో రక్త ప్రవాహం ఒకే దిశలో గుండెవైపు మాత్రమే ఉంటుందని స్పష్టంగా చూపించిందనమాట. సరిగ్గా అదే. అద్భుతం! ఇంత క్లిష్టమైన హై ప్రెషర్ ప్లంబింగ్ సిస్టమ్ మనలో ఉంది. మరి ఏ మంచి ప్లంబింగ్ సిస్టమ్కైనా ఎక్కడైనా పైపు పగిలితే, లీకైతే దాన్ని వెంటనే రిపేర్ చేసే ప్లాన్ కూడా ఉండాలి కదా. మన శరీరంలో అలాంటి ఎమర్జెన్సీ రిపేర్ కిట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. అదే రక్తం గడ్డకట్టడం, బ్లడ్ క్లాటింగ్. దాని గురించి చెప్పండి. ఇదొక అద్భుతమైన క్యాస్కేడింగ్ సిస్టమ్. అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగే చర్యల గొలుసు. ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. ఎక్కడైనా గాయమై రక్తనాళం పగిలినప్పుడు అది మొదటి డామినోను పడేస్తుంది. ఆ డామినోలేంటి కొంచెం విడమరిచి చెప్పండి. దీనినొక మైక్రోస్కోపిక్ నిర్మాణ బృందంలా ఊహించుకోండి. గాయమైన వెంటనే ఒక అలారం మోగుతుంది. అంటే దెబ్బతిన్న కణజాలం నుండి థ్రాంబోకైనేజ్ అనే ఒక ఎంజైమ్ విడుదలవుతుంది. ఓకే. ఈ ఎంజైమ్ రక్తంలో నిద్రాణంగా ఉన్న ఫోర్మెన్ లాంటి ప్రోథ్రాంబిన్ను మేల్కొలిపి చురుకైన థ్రాంబిన్గా మారుస్తుంది. సరే, ఇప్పుడు ఫోర్మెన్ యాక్టివ్గా ఉన్నాడు. అతని పనేంటి? ఆ ఫోర్మాన్ అంటే థ్రాంబిన్ రక్తంలో ఖాళీగా తేలుతున్న పనివాళ్లను అంటే ఫైబ్రినోజెన్ను పిలిచి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఒక బలమైన వలలాగా ఏర్పడమని ఆదేశిస్తాడు. వలలాగానా? అవును, ఒక నెట్. అదే ఫైబ్రిన్. ఈ ఫైబ్రిన్ వలలో ఎర్ర రక్త కణాలు, ఇతర కణాలు చిక్కుకుని ఒక గట్టి బిరడ ఏర్పడుతుంది. అదే రక్తంగడ్డ. ఇది ఆ లీక్ను మూసేస్తుంది. వావ్! ఈ మొత్తం ప్రక్రియ సజావుగా జరగాలంటే ఆ నిర్మాణ బృందానికి విటమిన్ కే అనే ఎనర్జీ డ్రింక్ చాలా అవసరం. ఇదంతా కేవలం నిమిషాల్లో జరిగిపోతుంది. అంటే మన శరీరంలో ఒక ఆటోమేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నమాట. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే వచ్చే సమస్యే హిమోఫీలియా, అంతేనా? అవును, హిమోఫీలియా ఉన్నవారిలో ఈ డామినో చైన్లో ఏదో ఒక భాగం సరిగ్గా పనిచేయదు. దాంతో చిన్న గాయమైన రక్తం ఆగకుండా కారుతూనే ఉంటుంది. జంతువులలో ఈ స్వీయ రిపేర్ మెకానిజం చాలా ఆసక్తికరంగా ఉంది. దీనికంతటికీ ఒక చురుకైన పంపు అంటే గుండె, ప్రవహించే ద్రవం అంటే రక్తం అవసరం. కానీ ఇది నన్ను మరో విషయం గురించి ఆలోచింపజేస్తోంది. పైకి చాలా సింపుల్గా కనిపించే జీవుల సంగతేంటి? ఉదాహరణకు 300 అడుగుల ఎత్తున్న యూకలిప్టస్ చెట్టు. దానికి గుండె లేదు, రక్తం లేదు. మరి అది తన భారీ రవాణా సమస్యను ఎలా పరిష్కరించుకుంటుంది? మంచి ప్రశ్న. మొక్కలు ఈ సమస్యను చాలా భిన్నంగా, చాలా తెలివిగా పరిష్కరిస్తాయి. ఎలా? అవి జంతువుల్లా శక్తిమంతమైన పంపును ఉపయోగించవు. బదులుగా భౌతిక సూత్రాలను తమకు అనుకూలంగా మార్చుకుంటాయి. ఇందులో 2 ప్రధాన యంత్రాంగాలున్నాయి. మొదటిది వేరుపీడనం, రూట్ ప్రెషర్. వేరుపీడనం? అవును, ఇది కింద నుండే వచ్చే ఒక చిన్న తోపుడు లాంటిది. అది ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. వేరు కణాల లోపల ఉన్న ద్రవం బయట మట్టిలో ఉన్న నీటి కంటే గాఢంగా ఉంటుంది, కాన్సంట్రేటెడ్గా ఉంటుంది. ఓకే. ఆస్మోసిస్ అనే ప్రక్రియ వల్ల నీరు తక్కువ గాఢత ఉన్న చోటు నుండి అంటే మట్టి నుండి ఎక్కువ గాఢత ఉన్న చోటుకు అంటే వేరు కణాలలోకి ప్రవహిస్తుంది. సరే. ఇలా వేర్లలోకి చేరిన నీరు మొక్క కాండంలో ఉండే దారు నాళాలు అనే పైపులలోకి నెట్టబడుతోంది. ఇది ఒక చిన్న పీడనాన్ని సృష్టిస్తుంది. దీన్ని మనం చూడగలమా? చూడొచ్చు. బాగా నీరు పోసిన ఒక మొక్క కాండాన్ని మొదలి దగ్గర కత్తిరించి దానికొక గాజు గొట్టాన్ని అమర్చితే కొద్దిసేపటి తర్వాత ఆ గొట్టంలో నీటి మొట్టం పెరగడం గమనించవచ్చు. అదే వేరుపీడనం. అయితే మరి ఈ చిన్న తోపుడు మాత్రమే 100 అడుగుల ఎత్తుకు నీటిని పంపడానికి సరిపోతుందా? అది అసాధ్యంలా అనిపిస్తోంది. మీరు ఊహించింది నిజమే. అది సరిపోదు. అది కేవలం ఒక స్టార్టర్ మాత్రమే. అసలైన ఇంజన్ మొక్క పై భాగంలో ఉంది, ఆకులలో ఉంది. ఆకులలోనా? అవును, అదే బాష్పోత్సేకం, ట్రాన్స్పిరేషన్. ఇది పైనుండి పనిచేసే ఒక శక్తివంతమైన లాగుడు బలం, ఒక పులింగ్ ఎఫెక్ట్. అంటే లాగడం ద్వారా నీటిని పైకి తీసుకుంటుందన్నమాట. అది ఎలా సాధ్యం? దీన్ని ఒక చాలా పొడవైన సన్నని స్ట్రాలా ఊహించుకోండి. వేర్ల నుండి ఆకుల వరకు దారునాళాలు ఒక నిరంతర నీటి గొట్టంలా ఉంటాయి. బాష్పోత్సేకమంటే ఆకుల నుండి నీరు ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోవడం. ఇది ఆ స్ట్రా పైనుండి ఎవరో పీలుస్తున్నట్లుగా పనిచేస్తుంది. ఆసక్తికరంగా ఉంది.
ఆకు నుండి ఒక నీటి అణువు ఆవిరైనప్పుడు అది తన వెనకాల ఉన్న మరో నీటి అణువును పైకి లాగుతుంది. ఆ అణువు దాని వెనకున్నదాన్ని. ఇలా ఒక చైన్ రియాక్షన్ లాగా ఈ లాగుడు బలం వేర్ల వరకు ప్రసరిస్తుంది. వావ్! ఇది సూర్యరశ్మి శక్తితో నడిచే ఒక నిశ్శబ్దమైన, శక్తివంతమైన ఇంజిన్. ఒక్క కదిలే భాగం కూడా లేకుండా 100 అడుగుల పైకి నీటిని లాగగలదు. అద్భుతం! అంటే చెట్టు బతకడానికి, నీటిని పైకి పీల్చుకోవడానికి అది నిరంతరం నీటిని కోల్పోతూ ఉండాలన్నమాట. అవును, ఎంత విచిత్రమైన, ఎంత సమర్థవంతమైన వ్యవస్థ కదా! నిజంగా. సరే, నీరు పైకి ఎలా వెళ్తుందో అర్థమైంది. మరి ఆకులలో తయారైన ఆహారం అంటే చక్కెరలు మొక్క యొక్క ఇతర భాగాలకు, ముఖ్యంగా వేరులకు ఎలా చేరుతుంది? నీళ్లు కింద నుండి పైకొస్తాయి. మరి ఆహారం పైనుండి కిందకు, పక్కలకు ఎలా వెళ్తుంది? ఆహార రవాణాకు మొక్కలలో మరో ప్రత్యేకమైన పైప్లైన్ ఉంది. దాన్ని పోషక కణజాలం అంటారు, ఫ్లోయం. ఓకే. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఏఫిడ్స్ అనే చిన్న పేనుబంక పురుగుల సహాయం తీసుకున్నారు. ఇది జీవశాస్త్రంలో ఒక క్లాసిక్ ప్రయోగం. పురుగుల సహాయంతోనా? చెప్పండి. అవును, ఏఫిడ్లకు సూదిలాంటి ముఖభాగముంటుంది. అవి దాన్ని మొక్క కాండంలోకి గుచ్చి నేరుగా పోషక కణజాలం వరకు చొచ్చుకుపోయి అక్కడి అధిక పీడనంతో ఉన్న చక్కెరల రసాన్ని పీల్చుతాయి. ఓకే. శాస్త్రవేత్తలేం చేశారంటే, ఒక ఏఫిడ్ అలా రసం పీలుస్తున్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చంపి దాని శరీరాన్ని తీసేసి ఆ సూదిలాంటి ముఖభాగాన్ని మాత్రం కాండంలోనే వదిలేశారు. ఒక మైక్రో ట్యాప్ లాగా అన్నమాట. ఖచ్చితంగా. పోషక కణజాలంలోని పీడనం వల్ల ఆ కత్తిరించిన ముఖభాగం నుండి రసం చుక్కలు చుక్కలుగా బయటకు కారడం మొదలైంది. అప్పుడు శాస్త్రవేత్తలు ఆ రసాన్ని సేకరించి విశ్లేషించారు. అప్పుడు తెలిసిందేంటంటే అది చక్కెరలు, అమైనో ఆమ్లాలతో నిండి ఉందని. ఆహారం పోషక కణజాలం ద్వారానే రవాణా అవుతుందని నిరూపించడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం లేదు. మానవులలోని హై ప్రెషర్ యాక్టివ్ పంపింగ్ సిస్టమ్ నుండి మొక్కలలోని భౌతిక సూత్రాలపై ఆధారపడిన సైలెంట్, ప్యాసివ్ ఇంజిన్ వరకు జీవం నిలనిల్పడానికి ఈ రవాణా వ్యవస్థలు ఎంత కీలకమో ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైంది. నిజమే. ముఖ్యంగా ఆ వేరు పీడనం యొక్క తోపుడు, బాష్పోత్సేకం యొక్క లాగుడు కలయిక నిజంగా ఒక అద్భుతం. మనం ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన. ఈ పాఠ్యాంశంలో ఒక చిన్న విషయం ప్రస్తావించబడింది. ఏమిటది? ఏకకణ జీవులలో పదార్థాల రవాణాకు కణద్రవ్య ప్రవాహాలు అనే చాలా ప్రాథమికమైన పద్ధతి ఉంటుంది. అవును. ఆశ్చర్యకరంగా ఈ ప్రాచీనమైన పద్ధతి మానవులతో సహా అన్ని బహుకణ జీవుల కణాలలో ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిపైనే గుండె, రక్తనాళాలు వంటి క్లిష్టమైన వ్యవస్థలు నిర్మించబడ్డాయి. అంటే ఇది పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన సూత్రాన్ని సూచిస్తోంది. ప్రకృతి పాత పనిముట్లను పూర్తిగా పారేయదు, వాటిపైనే కొత్త, మరింత అధునాతనమైన వ్యవస్థలను నిర్మిస్తోంది. ఆసక్తికరంగా ఉంది ఈ ఆలోచన. ఈ సూత్రం అంటే ప్రాథమికమైన పునాదులపై సంక్లిష్టమైన నిర్మాణాలను నిర్మించడమనేది ప్రకృతిలోగాని, మనం నిర్మించుకున్న సమాజాలు, టెక్నాలజీలలోగాని ఇంకెక్కడైనా కనిపిస్తుందేమో అని ఆలోచించడం శ్రోతలకు ఒక మంచి ఆలోచన కావచ్చు.